ఏడవ వారం ఎవరైనా దంపతులను పిలిచి మీరు పెట్టినా ఓకే, పెట్టకపోయినా కూడా ఓకే, భోజనం పెట్టండి. ఏడుగురికి తాంబూలం ఇచ్చుకోండి. అది మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే మనం 7 వారాలు చేసాం కదా! ఒక ఏడుగురు తాంబూలం ఇవ్వడం అనేది పెద్ద కష్టమైన పనైతే అస్సలకి కాదండి. ఎందుకంటే ముత్తైదులకు తాంబూలం ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకోవడం మనకే చాలా మంచిది. జాకెట్ ముక్క, తాంబూలం, గాజులు ఇవన్నీ పెట్టయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. ఇదంతా అయిన తర్వాత మేమందరం మా ఫ్యామిలీ అంతా కలిపైతే టెంపుల్‌కి వెళ్ళాం. ఆ రోజు నిజంగా నాకు ఏడో వారం పూర్తయింది. శ్రవణ నక్షత్రం అంట. అంటే స్వామివారు పుట్టిన నక్షత్రం. ఆ రోజే నా వ్రతం కంప్లీట్ అవ్వడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. మొదలుపెట్టిందేమో ఏకాదశి రోజు మొదలుపెట్టాను. నాకు ఏడో వారం పూర్తవ్వడం కూడా స్వామివారి జన్మ నక్షత్రం రోజే పూర్తయింది. పంతులు గారు ఒకటే చెప్పారు, "అమ్మా, ఈ వ్రతం చేయడం, కంప్లీట్ చేయడమే ఒక మంచి పని. ఆ స్వామివారు పుట్టిన నక్షత్రంలో నువ్వు పూర్తి చేసుకున్నావు కాబట్టి నీకింకా మంచి జరగాలని కోరుకుంటున్నాను" అని పంతులు గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అయితే మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. చాలా అంటే చాలా ఆనందమేసింది. 7 వారాలు కూడా మీరు చెప్తే నమ్మరు, ఎలా గడిచిపోయిందో తెలీదు. ఎంత స్పీడ్‌గా అయిపోయిందండి. ఒక్క వారం కూడా ఆటంకం లేకుండా పూర్తి చేసుకున్నాను. అది నాకు స్వామివారు ఇచ్చిన అనుగ్రహం అండి. ఎందుకంటే ఆడవాళ్ళకి ఖచ్చితంగా 1 లేదా 2 సార్లన్నా మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మంత్లీ ప్రాబ్లమ్స్. నాకు ఒక్క వారం కూడా రాలేదండి. 7 వారాలు కూడా ఆపకుండా చేసుకున్నాను. ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటది చెప్పండి. నాకిదొకటే చాలా అనిపించింది. సో, ఫైనల్‌గా మీకెవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీ అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? ఇన్‌స్టాలో అయినా సరే, యూట్యూబ్‌లో అయినా సరే. అండ్ నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. నేను ఫస్ట్ టైమ్ చేసుకున్నాను కాబట్టి ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు. వాటిని పాయింట్ ఔట్ చేయకండి దయచేసి. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే అందరూ లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.